మర్యాద. మర్యాదకు రెండు భావాలు ఉన్నాయి. మర్యాద అంటే చెప్పండి, మర్యాద అంటే క్రమము లేక గౌరవం, ఇంకా కట్టడ. క్రమము, గౌరవము, కట్టడ. ఇంకా ఇలా అంటే మర్యాద అంటే, ఇలా చూపించి మర్యాద అంటే మర్యాద పదం ఒకటే కానీ యాక్షన్లో తేడా వస్తుంది. మర్యాదగా అన్నాం అనుకోండి, మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చే, అందులో కూడా గౌరవం. మర్యాద అంటే అపార్థమేం కాదు. ఎందుకు ఈ పాఠాన్ని ఈరోజు ఇక్కడ తెలియచేయాలనుకున్నానంటే, మొన్న శుక్రవారం కదా జ్ఞాపకార్థ కూడిక జరిగింది ఉప్పలపాడులో. అక్కడ నాకు ముందు ఒక బోధకుడు మాట్లాడాడు. ఆయన వేరే సంఘానికి సంబంధించిన ఆయన. అయితే ఆయన వాక్యంతో ఎవరో మాటలు జోడించి చెప్పాడు మరణం గురించి. అక్కడ జ్ఞాపకార్థ కూడిక కాబట్టి మరణం గురించి మాట్లాడుతూ పలానా అయ్యగారు మరణానికి మర్యాద లేదు అన్నాడు. ఏం లేదు మరణానికి అంటే అర్థం ఏంటి? మరణం చిన్నోళ్ళకి వస్తుంది, పెద్దోళ్ళకి వస్తుంది, వృద్ధులకు వస్తుంది, అసలు వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. కాబట్టి మరణానికి మర్యాద లేదు అన్నాడు. అందులో తప్పు ఉందా ఏమన్నా? లేదా? వింటున్నారా లేదా? అందులో ఏమన్నా తప్పు ఉందా లేదా? తప్పు లేదు కదా, ఉందా? మరణానికి మర్యాద ఉందా నిజంగా? ఏ వయసులో పడితే ఆ వయసులో వస్తుంది. కానీ ఇక్కడ మర్యాద అంటే ఏంటో తెలిస్తే ఆ పదం వాడం. ఇక్కడ దేవుడు కావాలని మరణాన్ని పెట్టాడు. మరణాన్ని పెట్టింది దేవుడు. మనం ఎప్పుడు చదువుతాం 89:48 కీర్తన గ్రంథంలో, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అంటే పుట్టిన ప్రతి మనిషి మరణించాలి. హెబ్రీ పత్రిక 9:27 కూడా అంటాడు, మరణము అందరికీ కాదు. హెబ్రీ పత్రిక 9:27 మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, అటు తర్వాత తీర్పు చేయడం. ఒక్కసారే చనిపోవాలనేది నియమం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను అంటే ఒక్కసారి ఖచ్చితంగా మనిషి ఏమవ్వాలి? చనిపోవాలి. ప్రసంగి 12:7 అందులో కూడా ఏముంది? మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును. కీర్తన గ్రంథం 90:1-2-3 వచనంలో, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఈ రిఫరెన్స్లన్నీ ఆలోచిస్తే మనకేమర్థం అవుతుందంటే ఖచ్చితంగా దేవుడు ప్రతి మనిషికి ఏం పెట్టాడు? మరణం పెట్టాడు. ఇప్పుడు మరణం పెట్టినప్పుడు, మరణం అనేది ప్రతి మనిషికి ఉన్నప్పుడు ఇది క్రమం అనాలి. ప్రతి మనిషికి దేవుడు ఏం పెట్టాడు? మరణం పెట్టాడు, క్రమం. అంతే కదా? క్రమం పెట్టినప్పుడు దాన్ని మరొక భాషలో మరొక పదం మనం పలికితే మర్యాద పెట్టాడు అనొచ్చు. ఏం పెట్టాడు? మర్యాద అంటే చాలా ఉన్నాయి, చాలా రిఫరెన్స్లు ఉన్నాయి మర్యాద గురించి. ఆలోచిద్దాం. మర్యాద అంటే క్రమం పెట్టాడు. ఇప్పుడు మరణానికి మర్యాద లేదు అంటే మనం ఎవరిని ఎక్కినిచ్చినట్టు కదా? మరణానికి మర్యాద లేదు, దేవుడే ఒక క్రమం లేకుండా చేశాడు, మరణాన్ని పెట్టాడు అన్నట్టుగా దేవుడిని ఎక్కిరించినట్టుగా ఉంది. అందుకని నేను మాట్లాడేటప్పుడు ఆ పదం తప్పు. ఎవరు పలికిన ఆయన పెద్ద దైవజనుడు అండి, లేడు, చనిపోయాడు. ఆయన పేరు మీద ఇప్పుడు చాలామంది లక్షల జనం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్లు పెడుతున్నారు. పేర్లు ఎత్తే తలకాయ నొప్పి, వాళ్ళు వచ్చి తేళ్ళు వచ్చి తిట్టడం, యూట్యూబ్లో ఈ డిస్కషన్లు అసలు అసహ్యం. కాబట్టి పేర్లు ఎత్తదలుచుకోవాలి. కొంతమంది కోట్ల మంది విశ్వాసులు ఆ సంఘంలో ఉన్నారు. అలాంటి అయ్యగారు అన్నాడంట మరణానికి మర్యాద లేదని. ఆ పదం వాడేసరికి నాకు కొంచెం బాధ వేసింది. దేవుడినే వెక్కిరించినట్టుగా ఉంది ఆ పదం అని దాన్ని ఖండించాను. తర్వాత ఆయన ఇష్టపడ్డాడు, డామ్ డీమ్ అని ఏదేదో రెఫరెన్సులు తీసి అయిపోయినాక మైకు లాక్కొని, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం, ఏ మరణం, రెండో మరణం గురించి మాట్లాడిన విషయాలు మొదటి మరణానికి ఆపాదించి అవెందుకు రాశాడు ఇవెందుకు రాశాడని ఇక ఈయనకి చెప్పినా అర్థం కాదులని వదిలేశాను. ఇంతకు మర్యాద అంటే ఏంటంటే ఒక క్రమం, ఒక పద్ధతి. దేవుడు ప్రతిదానికి ఒక క్రమాన్ని పెట్టాడు.
మనం సామెతల గ్రంథం 16వ అధ్యాయం కదా, 4వ వచనంలో ఏం చదువుతాం? యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాను. అంటే ప్రతి దాన్ని ఒక పని ఉండి కలుగజే, అంటే ఇది ఒక క్రమం. ఆ వస్తువుకు ఒక పని ఉంది, ఈ వస్తువుకు ఒక పని ఉంది, ఒక క్రమాన్ని పెట్టాడు. ప్రతి దానికి ఒక క్రమం, ఒక పద్ధతి పెట్టాడు. దానికి ఒక ఆయుష్కాలం ఇచ్చాడు. అలాగే మనుషులకు కూడా ఏమిచ్చాడు? ఆయుష్కాలం ఇచ్చాడు. ఇది దేవుడు పెట్టిన క్రమం. దాన్నే మర్యాద అంటాం. మర్యాద అనగానే క్రమం. మా ఊరి మర్యాద ఇదండి అంటారు. మనం ఏ ఊరు వెళ్ళినా పెళ్ళిళ్ళప్పుడు బాగా బయటపడుతూ ఉంటాయి ఇలాంటి పెళ్ళిళ్ళప్పుడు, చావులప్పుడు, చనిపోయినప్పుడు కూడా మా ఊరిలో శవాన్ని ఇలాగే తీసుకెళ్ళాలి, ఇలాగే సమాధి చేయాలి, ఇలాగే కాల్చాలి, ఇది మా మర్యాద అంటారు. కొన్ని ఊర్లో పెళ్ళిళ్ళప్పుడు మా ఊరి మర్యాద, మా ఊరి రివాజు అంటారు. విన్నారా రివాజు అనే పదం? మా ఊరి రివాజు, మా ఊరి కట్టడ అంటారు. అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క మర్యాద ఉంది అని మనకు అర్థం కావాలి. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ప్రతి దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మర్యాద ఉంటుంది కదా. కొన్ని ఏరియాలకు పోతే కాళ్ళకు నీళ్లు ఇచ్చి ఆ నీళ్లతో కాళ్ళు కడుక్కునేదాకా ఇంట్లోకి వెళ్ళటానికి వెళ్ళలేదు. శ్మశానానికి వెళ్ళొచ్చారనుకోండి, కొన్ని చోట్ల అయితే డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఎక్కువ మంది కాళ్ళు కడుక్కొని అప్పుడు ఇంట్లోకి వెళ్తారు. చిన్నపిల్లల దగ్గరికి బయటికి వెళ్ళొచ్చిన వాళ్ళు దగ్గరికి రానివ్వరు, ఎందుకంటే వాళ్ళ మర్యాద. వాస్తవంగా అది బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి ఈజీగా అంటుకుంటుంది కాబట్టి ఆపుతారు. ఏదైనా అది ఒక క్రమం. ఇలా ప్రపంచ దేశాల్లో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, ఊరికొక మర్యాద ఉంటుంది. ఇంతగా మర్యాద అంటే ఏంటో మనం బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలు మనం చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయము. లోతు ఇద్దరు కుమార్తెలను దేవుడు కాపాడుతాడు. భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోద్ది. ఆ సొదొమ గొమొర్రాలని కాల్చేస్తాడు దేవుడు. వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక కొండ దగ్గర ఒక గుహలో నివసిస్తూ ఉంటారు. 19వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు. ఏమండి వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఎక్కడ? 30వ వచనం. లోతు సోయర్లో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయర్లో నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతడి ఇద్దరి కుమార్తెలు ఒక గుహలో. ఈ అబ్రహాము గారి దగ్గర నుంచి లోతు గారు వెళ్ళిపోయాడు. ముందే వెళ్ళిపోయి ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నాడు. అక్కడే పెళ్లి చేసుకున్నాడు, ఇక అక్కడే పిల్లలను కన్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. అలాంటి పరిస్థితుల్లో సొదొమ గొమొర్రాలని దేవుడు దేవదూతలు పంపి నాశనం చేశాడు. వాళ్ళకి ఆ సొదొమ గొమొర్రాలు తప్ప మరొక ప్రపంచం తెలియని పరిస్థితిలో వాళ్ళు పెరిగారు. ఇక సొదొమ గొమొర్రాలు కాలిపోయినాయి కాబట్టి ఇక ప్రపంచంలో ఎక్కడ ఏ మనిషి లేడు అనుకొని వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, సకల లోక మర్యాద చొప్పున, అంటే ఒక స్త్రీ సంతానం కలిగి ఉండాలంటే పురుషుడు ఖచ్చితంగా కావాలి. కాబట్టి మనతో పురుషుడు పోవటానికి ఇంక పురుషుడు ఎవరు లేరు కాబట్టి మనకు పిల్లలు కావాలి. తర్వాత మన వంశం అభివృద్ధి చెందాలంటే మనం దిక్కులేని వాళ్ళగా మిగలకుండా మనకు ఎవరైనా సపోర్ట్ కావాలంటే ఏం చేద్దామనే ఆలోచనతో వాళ్ళు పలికిన పదం ఏంటి? సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు, ఇంకెవ్వరు లేరు అనుకున్నారు వాళ్ళు. అందుకని తండ్రికి ద్రాక్షారసం తాగించి తండ్రితో శయనించి పిల్లల్ని కన్నారు. వారే మోయాబీలు. పెద్ద కుమార్తెకు పుట్టినవారు మోయాబీలు, చిన్న కుమార్తెకు పుట్టినవారు అమ్మోనీలు. ఆ వంశం అలా అభివృద్ధి చెందింది. అక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే సర్వలోక మర్యాద చొప్పున అంటున్నాడు. అంటే ఒక పురుషుడు స్త్రీ కలిస్తే పిల్లలు పుడతారనేది క్రమం. ఇక్కడ మర్యాద అనే పదంలో మనకేమర్థం అవుతుంది? ఒక పద్ధతి, ఒక క్రమం మనకి అర్థమవుతుంది. మరొక సందర్భం అదే ఆదికాండం 29వ అధ్యాయము 15వ వచనం నుండి. ఆదికాండం 29వ అధ్యాయము. యాకోబు గారు లాబాను దగ్గరికి వెళ్తాడు. అక్కడ రాహేలును ప్రేమిస్తాడు. ఇదంతా అయిన తర్వాత రాహేలును ప్రేమిస్తే ఆయన ఎవరిని చేస్తాడు? లేయాని చేస్తాడు. చేసినప్పుడు ఆయన
ఏంటయ్యా చిన్నమ్మాయిని ప్రేమిస్తే పెద్ద అమ్మాయిని చేసావు, ఏంటి పరిస్థితి అంటే, ఈమె కోసం కూడా 7 సంవత్సరాలు కష్టపడు, ఈమెను కూడా నీకు ఇచ్చి చేస్తాను అంటాడు. అక్కడ 26వ వచనం, అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, పెద్దమ్మాయి పెళ్ళయిన తర్వాతే చిన్నమ్మాయికి సంబంధం కుదిరినా పెద్దమ్మాయిని చేసుకోకపోతే చెప్పండి, అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, ఇదేంటండి పెద్దమ్మాయికి పెళ్ళి కాకుండా చిన్నమ్మాయికి చేశారు, ఏమైద్ది చెప్పండి, ఏమైద్దో? ఏ శాస్త్రం అన్న ఉందా? పెద్దోళ్ళకు పెళ్ళి కాకుండా చిన్నోళ్ళు చేసుకుంటే వచ్చే అరిష్టం ఏంటి? ఏ శాస్త్రంలో ఉంది? ఇదిగో ఇట్లాంటివి ఆ రోజుల్లో నుంచే పుట్టుకొచ్చినాయి కాబట్టి అవి ఈరోజు వేళ్ళూను కొనిపోయినాయి. పెద్దోళ్ళకు పెళ్ళి కాకుండా చిన్నోళ్ళకి అవ్వకూడదు అనే సిద్ధాంతం పుట్టుకొచ్చింది. ఆయన చెప్తున్నాడు లాబాను గారు, ఎవరితో? యాకోబు గారితో. ఏమని? అందుకు లాబాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారములు సంపూర్ణము చేయుము, నీవొక 7 సంవత్సరములు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చదనని చెప్పగా, అంటే ఆ ఊరిలో ఉన్న మర్యాద ఏంటి? ఒక ఇంట్లో 2-3 అమ్మాయిలన్నా చేసుకోవచ్చు, కానీ ముందుగా పెద్దదాన్ని చేసినాక తర్వాత చిన్న అమ్మాయిని చేసుకోవడం. మరి ఇదేం మర్యాద? ఒక వ్యక్తికి ఒక అమ్మాయిని చేశారు, ఓకే అయిపోయింది. మళ్ళీ ఇంకొక అమ్మాయిని కూడా చేసుకో, మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేయి అని ఈ మర్యాద అయితే బాగుంది. కానీ ముందు పెద్దదాన్ని చేసుకున్న తర్వాతే, వాస్తవంగా ఈయన రాహేల్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయం ఎవరికి తెలుసు? లాబాను గారికి తెలుసు. కావాలని ఏం చేశాడు? ఈ అమ్మాయి ఏమో రాత్రి అయితే చీకటే కనపడదు, రేచీకటి కాబట్టి ఈ జబ్బు కళ్ళు కలిగినామని మళ్ళీ బయటోడు ఎవడో చేసుకుంటాడో లేదో, ఎందుకైనా మంచిది వీడు దొరికాడు బకరాన్ని మేపే బకరా. అర్థమైందా? గొర్రెలు మేపే గొర్రెల కాపరిగా యాకోబు గారు దొరికాడు కాబట్టి ఈ బకరాకి పెద్దదాన్ని ఇచ్చేద్దామని చేసి ఏం చెప్తున్నాడు? వంక మా దేశ మర్యాద కాదు, అందుకు చీకట్లో సందట్లో సడేమి అని నీకు కట్టబెట్టేశాను. ఆ రోజుల్లో కరెంట్ లేదు, ఎడిట్ లేదు, మరి ఈ పెన్ టార్చీ లేవు, సెల్ ఫోన్ టార్చీ అంతకంటే లేదు కాబట్టి చీకట్లో కాపురం చేశాడు. తెల్లారి కళ్ళు తెరిచేదాకా లేయనో రాహేలో తెలియలా. అక్కడ ఆయన వాడిన పదం మా దేశ మర్యాద కాదు అంటే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మర్యాద ఉంది. అందులో ఒక మర్యాద ఏంటి? పెద్దోడికి చేసినాక చిన్నోడికి చేయాలి. అది ఆడపిల్ల అయినా సరే, మగ పిల్లవాడైనా సరే. 28వ అధ్యాయం అదే ఆదికాండం 2వ వచనం, ఇస్సాకు యాకోబు గారిని పిలిచి, నీవు కనాను కుమార్తెల్లో ఎవతనో వివాహము చేసుకొనకూడదు, నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడుకు లాబాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహము చేసుకొనిమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్మలగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీ సహోదరుల నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాకని అతన్ని దీవించి యాకోబును పంపివేశాను. ఎక్కడిది మర్యాద? అన్న ఎవరు? నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహము చేసుకొని మన అతనికి ఆజ్ఞాపించి, అంటే మేనమామ కూతుర్ని చేసుకోవాలి. అంటే అప్పుడు కూడా ఈ వరుసలు ఉన్నాయి. ఇది ఒక మర్యాద. కొంతమంది కొన్ని మతాల్లో అక్క కూతుర్ని కాదు అన్న కూతుర్ని కూడా చేసుకునేవాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక మర్యాద కనపడుతుంది. ఏంటది? మేనమామ కూతుర్ని వెళ్ళి చేసుకో. ఈ కనాను స్త్రీల్లో ఎవరిని
చేసుకోవద్దు అని ఖచ్చితంగా ఎక్కడికి పంపించాడు? పద్దనరాం అనే ప్రాంతానికి పంపించాడు. అది వాళ్ళ దేశపు మర్యాద. వాళ్ళ దేశానికి వాళ్ళ ప్రాంతానికి ఒక మర్యాద పెట్టుకున్నారు. ఎవరు? యాకోబు గారు కానీ లాబాను గారు కానీ. అది వాళ్ళ దేశపు మర్యాద. అలాగే మరొక సందర్భం మనం ఆలోచిస్తే 29 యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెలు మందలు 3 పండుకొని ఉండెను. కాపర్ల మందకు ఆ బావి యొద్ద నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడ మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి ఆ గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోటున ఉంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా మీరు ఎక్కడి వారు అని అడుగగా వారు, మేము హారాను వారమని. అతడు, నాహోరు కుమారుడైన లాబాను మీరు ఎరుగుదురా అని వారిని అడుగగా ఎరుగుదుమని. ఇక్కడ ఈ వీళ్ళ మర్యాద ఏంటి? ఈ ప్రాంతంలో ఒక ప్రాంతంలో గొర్రెలన్నీ రాగానే ఒక బావి ఉంటుంది. బావి మీద నుంచి మూత తీసి ఆ గొర్రెలన్నిటికీ నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని పొర్లించటం, మనం ట్యాప్ తిప్పటం, ఆ తొట్టిలో పెట్టడం, దాన్ని ఇష్టం వచ్చినట్టు పశువులకి తాగించడం, లేదా చెరువుల్లోనో ఇంకెక్కడెక్కడో వేసేస్తాం. కానీ ఇక్కడ వాళ్ళు ఒక బావిని తవ్వుకున్నారు. బావి మీద మళ్ళీ నలకలు పడకుండా దుమ్ము జారకుండా మూత పెట్టడం, అందరూ వచ్చినప్పుడు ఆ మూతను తొలగించి మళ్ళీ నీళ్ళన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ బావి మీద మూత వేయటం. ఇదంతా వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు పెట్టుకున్న మర్యాద. ఎందుకంటే శుచి శుభ్రత కోసం, గొర్రెలన్నిటికీ మనుషులు వాడుకోవటానికి కూడా. మరి సమరయ స్త్రీ వచ్చి అక్కడ బావి మీద నీళ్లు తోడుకున్నప్పుడు అక్కడేం మూతలు లేవు. ఇదే యాకోబు బావి, అక్కడేం మూత లేదు. కానీ ఈ కాలంలో ఏముంది? అక్కడ బావి మీద ఏముంది? మూత ఉంది. ఆ మూత దొర్లించే పరిస్థితి అక్కడ మనకి కనపడుతుంది. ఇది తూర్పు దేశపు జనుల మర్యాద. అక్కడ ఏ దేశం అది? తూర్పు జనుల దేశమునకు వెళ్ళాను. అంటే ఎక్కడ అది? ఇందాక చదివాం కదా, బెతూలు పద్దనరాములోనున్న అరామ్న హరాయిం అనే ప్రాంతం. అది తూర్పు దేశపు జనుల మర్యాద అక్కడ మనం చూసింది. మరొక సందర్భాన్ని చూస్తే ఆదికాండం 24 అబ్రహాము గారు తన పెద్ద దాసుని పిలిపించి ఆయనకి ఒక వాగ్దానం చేయిస్తాడు ఆయన చేత. 24 అధ్యాయం మొదటి నుంచి చూద్దాం, లేదా 9-10. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ కింద చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. అతడు తన యజమానుని ఒంటెల్లో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరామ్న హరాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న బావి యొద్ద తన ఒంటెలను మోహరింపచేసి ఇట్లా నేను ఇక్కడ ప్రమాణం ఎలా చేశాడు? తొడ కింద చేయి పెట్టి. 2వ వచనంలో కూడా అదే ఉంటుంది. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒకదానిని నా కుమారునికి పెండి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడినైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. తొడ కింద చెయ్యి పెట్టి ప్రమాణం. మనము చేతిలో చేసి ఒట్టు పెట్టుకున్నాం. అది వాళ్ళ మర్యాద, అంటే వాళ్ళ క్రమం అది. అప్పుడు వాళ్ళు పెట్టుకున్న క్రమం. మన క్రమం చేతిలో చేయబెట్టి. చేతులు పోయినాయి కాలం. ఇప్పుడు నోట్లు కూడా పోయినాయి, లేదా తాకట్టు కదా. ఏదన్నా ఒక ఇచ్చిపుచ్చుకోటాలు మనకు ఉండాలంటే ఏం కావాలి? ఇప్పుడు నోటి మాట పోయింది, చేతిలో చేయిపోయింది, తొడ కింద చేతులు అసలు లేవులేండి. గిల్లేస్తాం, తొడపాశం పెడితే కదా. ఇప్పుడు నోట్లు పోయి తాకట్లు. అది ఆ తాకట్టు కూడా ఏ తాకట్టు? తనఖా రిజిస్ట్రేషన్. అంటే ఇన్ని రోజుల్లోకి నువ్వు దాన్ని విడిపించకపోతే ఇంకా స్వాధీనం, ఆస్తి మొత్తం స్వాధీనం. ఆ పరిస్థితిలోకి వచ్చినాయి. అంటే తొడ కింద చేతులు లేవు, చేతుల్లో చేతులు లేవు, మాట మీద ఇచ్చిపుచ్చుకోటాలు లేవు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయాం. ఇది మన మర్యాద.
వాళ్ళ మర్యాద తొడ కింద చేయబెట్టి ప్రమాణం చేయించి, ఆ ప్రమాణం బట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆ ప్రమాణాన్ని బట్టి పని సాధించుకొని వచ్చాడు పెద్ద దాసుడు. మరొక సందర్భం చూద్దాం. 24వ అధ్యాయంలోనే 33వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన వెళ్ళాడు, పెద్ద దాసుడు వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఒంటెలకు నీళ్లు పెట్టారు. యెహోవా వాళ్ళని ఆశీర్వదింపబడిన వారా లోపలికి రమ్మన్నాడు. 31వ వచనంలో బయట నిలువ నేల అని ఒంటెలకు స్థలము నేను సిద్ధము చేయించుతాను. నేను 32వ వచనం, ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెలకు గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కొనుటకు అతనితో కూడా ఉన్నవారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను. కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను. ఒంటెలకు నీళ్లు పెట్టాడు, గడ్డేశాడు, ఈయనకు భోజనం పెట్టాడు. ఎవరికి? అబ్రహాము గారి ఇంటి పెద్ద దాసునికి భోజనం పెడితే ఆయన ఏమన్నాడు? వచ్చిన పని అయ్యేదాకా నేను ఎందుకు? గతికితే చెప్పండి, మన సిద్ధాంతం ఉన్నాయి కదా, గతికితే అతకదు. ఇది కూడా అక్కడి నుంచి వచ్చింది. సంబంధానికి వెళ్తాం, తింటామా? వాళ్ళు ఏదన్నా ఇస్తే ముందు ఈ సంబంధం కుదిరితే అప్పుడు తింటాం, లేకపోతే అది ఇప్పుడు మారిపోయింది. టిఫిన్ అయితే చేస్తాం కానీ భోజనం చేయం. భోజనం అంతా టిఫిన్ చేస్తాం కానీ భోజనం అన్నం మాత్రం తినం అంతే. అది గతకటమేగా. గతకటం అంటే తాకటం. కుక్క నీళ్ళని గతికిద్ది, గతికితే అతకదనే సిద్ధాంతం పెట్టారు. ఇదిగో ఎక్కడి నుంచి నేను వచ్చిన పని అయ్యేదాకా భోజనం చేయను అన్నాడు. మరి టీలు తాగుతారు, కూల్ డ్రింకులు ఇస్తే థమ్సప్లు అవి బాగానే తాగుతారు, అది గతకటమే కదా. అవి తాగుతారు కానీ భోజనం మాత్రం చేయమంటారు. ఆ స్వీట్లు, ఆ హాట్లు, ఆ పలహారాలు, కూల్ డ్రింకులు ఇవన్నీ ఇస్తూనే ఉంటారు, వీళ్ళు పుచ్చుకునే ఉంటారు. అమ్మాయి తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి ఇస్తూ ఉంటుంది, ఆరగిస్తూ ఉంటారు. భోజనం మాత్రం చెయ్యము. కన్ఫామ్ అయిన తర్వాత అప్పుడు చేస్తూ ఉంటారు. ఇదిగో ఈ లాబాను గారు అబ్రహాము గారి పెద్ద దాసుడు ఏమన్నాడు? నేను ఇది వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పమనెను. అప్పుడు చెప్పేశాడు. మొత్తం ఈయన బంగారం ఇచ్చేశాడు. వాళ్ళు ఓకే అన్నాడు. వెంటనే పిల్లను పంపించేశారు కదా. మనం ఎప్పుడు పంపుతాం కాపురానికి? వాళ్ళ మర్యాద అది. ఏమ్మా వెళ్తావా? ఆయన ఎక్కడో దేశం నుంచి వచ్చాడు, కనాన్ దేశంలోంచి. ఇక్కడ పలానా ఆయన పంపించాడు నన్ను అన్నాడు, నమ్మేశాడు, బంగారం ఇచ్చాడు, తీసుకెళ్ళమన్నారు. ఆమె కూడా నేను వచ్చేస్తాను. వెంటనే ఒంట్ల మీద ఎక్కించి చక్కగా ఆమెతో పాటు కొంతమంది దాసీల్ని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ మర్యాద అది. ఇప్పుడు పిల్లలు పంపించాలంటే ఎప్పుడు పంపిస్తారు? సంబంధంకి వెళ్ళాం, మాట్లాడాం, పిల్లలు మా ఇంటికి పంపించేయండి కాపురానికంటే పంపుతారా? ఎప్పుడు పంపుతాం? నిశ్చితార్థం అవ్వాలి, ఉంగరాలు మార్చుకోవాలి, చిన్న పెళ్ళి అవ్వాలి, తర్వాత పెద్ద పెళ్ళి. అదంతా అయిన తర్వాత మళ్ళీ వెంటనే పంపారు. కొంతమంది అయితే 16 రోజులు పండగ అవ్వాలి, లేకపోతే మంచి ముహూర్తం వచ్చినాక 3 నెలలు అయినాక అప్పుడు కాపురానికి పంపుతారు. మరి ఇప్పుడు ఇంతకుముందు చేసింది క్రమానికి కూడా అక్రమం పెడతాం మనం. మర్యాదకే అమర్యాద తెచ్చే పరిస్థితులు మనవి. ఇదిగో లాబాను గారి దగ్గర నుంచి వస్తుంది. గతికితే అతకదనే సిద్ధాంతం అక్కడి నుంచి వస్తుంది. 47వ అధ్యాయం ఆదికాండం 47వ అధ్యాయము. యాకోబు గారు కూడా ఒక ప్రమాణం చేయించుకున్నారు, అది కూడా చూద్దాం. 47వ అధ్యాయము 29వ వచనం, 28-29. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము ఎట్లనగా. ఏం చేశాడు ఈయన కూడా? అబ్రహాము గారు ఏ ప్రమాణం ఎలా చేయించుకున్నాడో పెద్ద దాసునితో, ఈయన కూడా యోసేపు గారిని పిలిపించి యాకోబు గారు ఏం చేశారు? తొడ కింద చెయ్యి పెట్టి ఒక ప్రమాణం చేయించుకుంటున్నాడు. అంటే తొడ కింద చెయ్యి పెట్టి చేసే ప్రమాణాలు అబ్రహాము గారి దగ్గర నుంచి యాకోబు గారి దగ్గర కూడా మనకి కనిపించినట్టుగా మనకి అర్థమవుతుంది. 40వ అధ్యాయం. యోసేపు గారు ఐగుప్తుకి కొనిపోబడతాడు, అమ్మేస్తాడు, అక్కడ కొనుక్కుంటాడు, పోతిఫరు కొనుక్కుంటాడు. మళ్ళీ ఆ భార్య
యోసేపు గారిని టెంప్ట్ చేసిద్ది. ఆ తర్వాత ఈయన పోతీఫర్ వచ్చేసి తీసుకెళ్ళి జైల్లో పెడతాడు. భార్య మాట నమ్ముతాడు. ఈయన ఈ హెబ్రీయుడు నన్ను అవమానపరిచాడు అనగానే భార్య మాట నమ్మేసి తీసుకెళ్ళి ఎడబెడతాడు, చెరసాల్లో పెడతాడు. చెరసాల్లో 2 సంవత్సరాలు ఉంటాడు. 2 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ ఇద్దరు పరిచయం అవుతారు. ఎవరు? పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి. వీళ్ళిద్దరూ ఉద్యోగాలు పోయి జైల్లో ఉంటారు. వాళ్ళకి ఒక రాత్రి కల రావటం, ఆ కలభావం తెలియక వాళ్ళు సతమతం అవుతూ మొహాలు వేలాడేసుకొని ఉన్నప్పుడు ఏంటి అలా ఉన్నారని యోసేపు గారు అడగటం, జైలు అధికారి కూడా యోసేపు గారికి తాళాలు ఇవ్వటం, పెత్తనం అంతా ఇచ్చేస్తాడు జైల్లో నమ్మకాన్ని బట్టి. అక్కడ ఆ కలభావాన్ని వాళ్ళిద్దరికీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఒకడికేమో శిరస్సు ఖండించబడిద్ది, ఒకరికేమో తిరిగి అతని ఉద్యోగం అతనికి వచ్చేసింది. ఉద్యోగం వచ్చినోడు 2 సంవత్సరాల దాకా యోసేపు గారిని జ్ఞాపకం చేసుకోడు. ఈయన జైల్లో నుంచి వెళ్ళేటప్పుడు యోసేపు గారు ఒక మాట అంటాడు, నీవు అక్కడికి వెళ్ళి తిరిగి నీ ఉద్యోగంలో చేరినప్పుడు నన్ను రాజుగారి ఎదుట జ్ఞాపకం చేసుకో అంటాడు. కానీ విశ్వాసఘాతకుడిగా ఆయన మర్చిపోతాడు. అలా 2 years గడిచిన తర్వాత ఆయన ఒకసారి రాజుగారి కల వచ్చింది. 40వ అధ్యాయం కదా ఆదికాండము. రాజుగారి కల వచ్చి రాజుగారి కళ దగ్గర నుంచి చూద్దాం. 41వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కళ కనెను. పదమూడు చదువుదాంలేండి. అతడు మాకు ఏ భావమును తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలిపించెను. కాబట్టి చెరసాల్లో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేనొక కలగంటిని, దాని భావమును తెలుపగల వారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని. కళ భావాన్ని చెప్పేవాడు అక్కడ ఎవరో లేకపోతే ఇప్పుడు ఎవరు 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎవరు గుర్తు చేశారు? భక్ష్యకారుల అధిపతి దాన్ని గుర్తు చేసుకొని ఏం చేశాడు? రాజుగారికి చెప్పాడు, నేను జైల్లో ఉన్నప్పుడు నాకు పలానాయన కలభావం చెప్పాడు. 41వ అధ్యాయంలో ఉంటుందండి అది. 41:9 చూడండి. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఎంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కళ్ళ కంటిమి. గతం చెప్పి నాకు ఇప్పుడు గుర్తొచ్చిందయ్యా, ఒకరోజు మీరు మమ్మల్ని జైల్లో వేశారు కదా, మీ ఇద్దరం కళ్ళగన్నాం. ఆ కళ్ళ భావం పలానా చెప్పాడు. చెప్పినట్టుగానే ఆయన ఏమైంది? ఆయనకేమో వేలాడి తీశారు, నాకేమో తిరిగి నా ఉద్యోగం నాకు వచ్చేసింది అని చెప్పగానే రాజుగారు తిరిగి అతన్ని పిలువనంపించారు. ఇందులో మనం నేర్చుకునేది ఏంటి? కళకి భావం చెప్పగలిగిన వాళ్ళు ఆ రోజుల్లో ఎవరు లేరు. ఎవరున్నారు? యోసేపు గారు ఒక్కరే ఉన్నారు. కళల భావం మరి ఆ రోజుల్లో చాలామంది చెప్పారు. ఎందుకంటే రాజుగారు ఎవరెవరిని పిలిపించాడు దానికి కళల భావం చెప్పడానికి. ఆ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకున్న రాజుగారి ఆ ప్రాంగణంలో చాలామంది మంత్రజ్ఞులు ఉంటారు, శకునగాండ్రు ఉంటారు, గారడి విద్య కలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ రాజుగారిని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న క్రమం అది. కానీ ఒరిజినల్గా సమాధానం చెప్పగలిగిన వాడు ఆ ప్రాంతంలో ఎవరు లేరు. అక్కడ చాలామందిని ఆయన పిలిపిస్తాడు. 8వ వచనం, తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రను అందరినీ అక్కడ విద్వాంసులను అందరినీ పిలువనంపి ఫరో తన కళను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావమును తెలుపగలవాడు ఎవడును లేకపోయాను. అంటే కళల భావాన్ని చెప్తారు,
ఎప్పుడు వాళ్ళు సొంతగా ఏదైనా చెప్తే. కరెక్ట్గా చెప్పగలిగిన వాడు ఎవరూ లేరు. అంటే ఆ దినాల్లో ఏముందంటే కళ వస్తే భావం. ఇప్పుడు కూడా చాలామంది సేవకులు, అయ్యగారు నాకు ఈ కళ వచ్చిందని ఎవరైనా చెప్పగానే దాని భావాన్ని టకటకా చెప్పేసే బోధకులు చాలామంది ఉన్నారు. నాకు కూడా చాలామంది చెప్పారు, అవన్నీ నువ్వు బుర్రలో ఏదో పెట్టుకొని నిద్రపోయావు అందుకే వచ్చిందని చెబుతా. నమ్మరు. మొన్న ఊరు కూడా వెళ్ళాం కదా, లచ్చనగూడెం నుంచి ఇంకొక ఊరు వెళ్తే వాళ్ళు కళలు వచ్చినాయి, వచ్చినట్టుగానే నెరవేరినాయి అన్న. దానివల్ల నీకు వచ్చిన లాభం ఏంటి? పోనీ కరోనా వస్తుందని ఏమన్నా వచ్చిందా కళ ముందు? దాని గురించి జాగ్రత్తలు తీసుకోమని ఏమన్నా వచ్చిందా? దేవుడు ఇలాంటి ఏమీ పనికిమాలిని మీకు కళల రూపంలో తెలియజేయడు. అప్పుడు భక్తులకు వచ్చినాయి కాబట్టి నాకు కూడా వస్తాయి అనే భ్రమలో నువ్వు ఉన్నావని చక్కగా వివరించి చెప్పాను. కానీ వచ్చినట్టుగా అలా జరిగిందనుకో, ఏమనిపించింది? ఇది నిజమే, దేవుడు దర్శనమిచ్చాడు నాకు అనే మైకంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ మర్యాద అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా కళలో దాని భావాన్ని చెప్పే క్రమం ఆ రోజుల్లోంచి ఈ రోజుల్లో కూడా డూప్లికేట్ భావాలు చెప్పేవాళ్ళు వస్తున్నారు. కానీ అసలు నిజమైన మర్యాద ఎవరు చేస్తారా అంటే, నిజమైన క్రమాన్ని చెప్పగలిగిన ఎవరే అంటే దేవుని ఆత్మ కలిగిన వారే ఆ కళల భావాన్ని చెప్పగలరు. ఆ పానదాయకుల అధిపతికి భక్ష్యకారుల అధిపతికి ఖచ్చితంగా దేవుని క్రమం ఏంటో చెప్పాడు. చెప్పింది చెప్పినట్టుగా యోసేపు గారు చెప్పినట్టుగా జరిగింది. కానీ అక్కడ ఉన్న మంత్రజ్ఞులు, గారడీ విద్య కలిగిన వాళ్ళు ఇదే క్రమాన్ని చేస్తున్నారు. కానీ ఆ క్రమం అక్రమం, అది సరైన క్రమం కాదు. అలాంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కళల భావాలను చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో చూస్తే ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు వద్దులండి. అబద్ధ బోధకులు, అబద్ధ కళలు కనేవాళ్ళు, అబద్ధపు దర్శనాలు కనేవాళ్ళు నా పేరు మీద వచ్చి మీకు ఇవన్నీ చెబుతారని దేవుడు ఇర్మియా గ్రంథంలో చాలా విషయాలు రాయించాడు. కాబట్టి క్రమం అంటే మనకేమర్థం కావాలి? మర్యాద అంటే ఒక క్రమము, ఒక పద్ధతి. ఒక పద్ధతిలో మనుషులు పెట్టిన మర్యాద ఉంటుంది, దేవుడు పెట్టిన మర్యాద ఉంటుంది. తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేయటం ఎవరు పెట్టిన మర్యాద చెప్పండి? మనుషులు పెట్టిన మర్యాద. ఒక పురుషుడు స్త్రీ కలిసి కాపురం చేస్తే పిల్లలు పుట్టే మర్యాద దేవుడు పెట్టిన మర్యాద. మనుషులు పెట్టిన మర్యాద వేరు, దేవుడు పెట్టిన మర్యాద వేరు. ఇందులో భక్తులుగా చలామణి అవుతూ, అంటే మేము భక్తులు అని దేవుడికి ఇవి చెయ్యాలి అనే మర్యాద కూడా మనుషులు పెట్టుకున్నారు. క్రమం మనకు తెలుసు. ప్రవక్త ఏలియా గారు ఆహాబు దగ్గరికి వెళ్తారు, యెజబెల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఛాలెంజ్ చేస్తాడు. అక్కడ ఆ భక్తులు ఏం చేస్తారో ఒకసారి మనం అది చూడగలిగితే రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము. అంతా వద్దులండి, 16వ వచనం నుంచి చూద్దాం. అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియచేయగా ఆహాబు ఏలియాను కలుసుకుంటే ఆహాబు బయలుదేరాను. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతలను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలకు 450 మందిని, అషేరాదేవి యొక్క ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. ఏ దేవతను వీళ్ళు పూజిస్తున్నారు? ఇద్దరు రకాల దేవతలు ఉన్నారు. ఒకళ్ళేమో యెజబెలు పోషించుచున్న బయలుదేవతలు 450 మంది, అషేరాదేవి ప్రవక్తలైన 400 మంది నా యొద్దకు కర్మెలు పర్వతంలోకి పిలువమంపమని చెప్పాను. ఆహాబు ఇశ్రాయేలు వారిని అందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలైన కర్మెలు పర్వతమునకు సమకూర్చెను. ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలుదేవుడైతే ఆయనను అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయారు. మన స్పెషల్ అదే. మీరు వాక్యానుసారంగా ఉంటారా ఉండరా మాట్లాడండి అన్నాం అనుకో, ఏం చెబుతారు? శ్రీలకోడికి పెట్టాలా వద్దంటే ఎవరేం మాట్లాడు. ఆ టైపే ఈ బ్యాచ్ ఏ టైపో
మనం కూడా అదే టైప్. నువ్వు దేవుడితో ఉంటావా బయలు ప్రవక్తలతో ఉంటావా తేల్చుకోండి మీరు అని ఏలియా గారు అడిగితే ఏమన్నారు? జనాలు సైలెంట్, మౌనంగా ఉన్నారంట. ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయారు. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను, అయితే బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లనియండి, వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచాలి. ఎద్దులు ఇవ్వండి, వాటిని మొక్కలు చేస్తాను, కింద మంట ఏం పెట్టకుండా కట్టెలు పేరుస్తాను, దానంతటా అదే మండాలి. నీ బయలు దేవతలు అయితే అదే మండాలి, నా దేవుడైతే అదే మండిస్తాడు. ముందుగా వాళ్ళకి అవకాశం ఇస్తాడు. వాళ్ళు కట్టెలు పేరుస్తారు, ఎద్దును బలిస్తారు, ఎద్దును మొక్కలుగా చేసి ఆ కట్టెల మీద పేరుస్తారు. పేర్చి ఆ బయలు దేవతకు ఆరాధన చేస్తున్నారు. 26వ వచనం, వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలుని పేరు పెట్టి ప్రార్థన చేసిరి, కానీ ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడు లేకపోవడం. బయలు దేవతకు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? అక్కడ బలి అర్పించారు, మొక్కలు చేశారు, కట్టెలు పేర్చారు, బయలుకు ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో ఈ మాంసాన్ని దహించని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళు ప్రార్థన చేస్తే సమాధానం ఇచ్చేవాడు ఎవడు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠముల వద్ద గంతులు వేయి మొదలుపెట్టి మాటలైపోయి ఇప్పుడు నెక్స్ట్ ఎగిరితే బయలుదేవత ఆలకిస్తాడని ఎగరటం ప్రారంభించారు. గంతులు వేయ మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయండి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరముగా ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపాల్సి వచ్చిద్దేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తన దేహములు కోసుకొనుచూ ఉండిరి. వాళ్ళ దేవతలకు వాళ్ళు చేసే మర్యాద ఏంటంట? చూస్తున్నారుగా, అక్కడక్కడ కొరడాలు తీసుకొని కొట్టుకోవటం, ఒళ్ళంతా వాతలు బొంగటం, కొంకి కొరడాలతో కూడా ఒళ్ళంతా చీరుకోవటం కదా, ఇద్దరి నుంచి ఇద్దరికి సోలాలు గుచ్చుకోవటం. ఇదంతా ఎవరు చెప్పారు? ఏ మర్యాద, ఏ క్రమం ఇది? మనుషులు దేవతలు ఏర్పాటు చేసుకున్నారు, దేవతలకు వీళ్ళే కొన్ని క్రమాలు ఏర్పాటు చేశారు. ఇది మనుషులు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న దేవతలకు చెయ్యాలనుకున్న మర్యాద. కానీ నిజదేవుడు ఈ మర్యాదలు ఏమీ చెప్పలేదు. బయలు దేవతలు 450 మంది భక్తులు ఏం చేస్తున్నారు? కత్తులతో కోసుకుంటున్నారు, శస్త్రాలతో అంటే బాణాలు, తమ దేహములను కోసుకొనుచూ ఉండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమైన నైవేద్యమును అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయుచూ వచ్చిరి, కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోగా అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులతో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు కింద ప్రోయబడిన ఉన్న యెహోవా బలిపీఠమును బాగుచేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలు మగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమును ఒక బలిపీఠము కట్టించి దానికి 2 మూరల గింజలు మాణికల 2 మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకము ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పెర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా 2వ మారును అలాగూ చేసిరి. 3వ మారును చేయుడని చెప్పగా 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను. మరియు అతడు కందకము నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించే సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయిన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగ చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గి
బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటి జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒక్కనినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. వాళ్ళ మర్యాద ఎగరటం, గంతులేయటం, బయలామామరింటే ఏమంటాడు ఉంటే కదా. మనుషులు సృష్టించుకున్న దేవుళ్ళు, మనుషులు సృష్టించుకున్న మర్యాద క్రమం. ఈరోజు చాలామంది దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళు సొంతగా మనుషులు రాసుకున్నది ఆకారమే మనుషుల మట్టి మెదడులో నుంచి వచ్చిన క్రియేషను. దానికి పద్ధతులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని క్రమమైన పద్ధతులు, అక్రమమైన పద్ధతులు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఏ పద్ధతి మనుషులకి ఉపయోగకరంగా ఉండవు. దేవునికి ఆరాధన విషయంలో, దేవుని సేవించే విషయంలో మనుషులకు ఉపయోగకరమైన ఏముండవు. ఏదో లాభం వస్తుంది అనే ఉద్దేశంతో నువ్వు ఇలా ఉండు అలా ఉండు అంటాడే తప్ప సాటి మనిషికి ఉపయోగపడే విధానాలు ఏమీ ఉండవు అందులో. ఇదిగో ఈ బలి ఇచ్చారు, అది దేవుడికి మొరపెడితే ఎవరైనా విన్నారా? వినకపోగా ఆ ఆవేశం, ఉన్మాదం తీవ్రమైపోయి ఏం చేశారు? కత్తులతోనూ శరములతోనూ కోసుకుంటూ, గాయాలు చేసుకుంటూ, రక్తాన్ని చిందిస్తూ గంతులేయటం ప్రారంభించారు. అది వాళ్ళ మర్యాద. అదేమంటే ఇలా రక్తం చిందిస్తేనే, ఇది కూడా మళ్ళీ మిక్సింగ్, ప్రోక్షణం లేకుండా పాపక్షమాపణ లేదు. అందుకే మేము రక్తాన్ని చిందిస్తే మా దేవుడు సంతోషించి మా మొర వింటాడు అనే ఉద్దేశంతో అక్కడ రక్త తర్పణ చేయటం జరిగింది. ఇది వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మర్యాద. ఇలా బైబిల్లో ఎన్నో సందర్భాలు మనం ఆలోచిస్తే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మర్యాద మనకు కనపడుతుంది. ఇంతగా మర్యాద అంటే ఏమర్థమైంది? మర్యాద అంటే క్రమం. మరి దేవుని మర్యాద ఏది? దేవుని మర్యాద, దేవుడు ఏర్పాటు చేసిన మర్యాద ఏంటి? ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో చదువుతాం కదా, ఇది ఏ మానవ కోటికి విధి. ఏంటది? యెహోవాయందు భయభక్తులు కలిగి ఇదంతయు విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఇది ఏ మానవ కోటికి ఇది మర్యాద. సంఘములోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుని కట్టడలను, విధులను ఆచరిస్తూ ఉండాలి. దీనికి విరుద్ధంగా చేస్తే ఏమైంది? అది అమర్యాద అయిపోద్ది. అందుకే కొత్త నిబంధనలో ఒక మాట అంటాడు, రోమాపత్రిక 12:2లో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక లోక మర్యాదను అనుసరింపకంటే లోకంలో మనుషుల మట్టి మెదడులో నుంచి వచ్చిన రకరకాల క్రమాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. వాటిని ఏమి మీరు అనుసరించొద్దు. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, ఎవరికి అనుకూలం? దేవునికి అనుకూలమునైనా సంపూర్ణమునైనా దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అంటున్నాడు. ఏ మర్యాదను అనుసరించొద్దంట? లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తమేదో పరీక్షించి ఉత్తమమును అనుకూలమునైనా సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఇది దేవుని మర్యాద. లోక మర్యాదను విడిచిపెట్టాలి, దేవుని మర్యాదను మనం అనుసరించాలి. అదే రోమాపత్రిక 13వ అధ్యాయము 13వ వచనం కూడా చూడండి. అల్లరితో కూడిన ఆటపాట్లైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమేమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు ఏలు పెట్టి చూపించాడా? మర్యాదగా నడుచుకోండి అని. ఇవి లేకుండా ఉంటే ఆటోమేటిక్గా నువ్వు దేవుని క్రమంలో ఉన్నట్టే. అవి లేకుండా అంటే మర్యాద, అవి ఉంటే అమర్యాద. ఎలా ఉండాలి? పగటి సంబంధులుగా అంటున్నాడు. మళ్ళీ చదవండి మాట. అల్లరితో కూడిన ఆటపాట సంఘంలో
ఉండకూడదు. అసలు ఎలాంటి గొడవలు, ఎలాంటి గోళ్ళు ఉండకూడదు. అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. మత్తైనను అంటే తిండి వలన మత్తు, తాగుడు వలన మత్తు, రకరకాల మత్తులు ఉన్నాయి. ఏ మత్తైనా ఉండకూడదు. కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు కలహము మత్సరం కూడా ఉండకూడదు. పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోండి. చీకట్లో నడిచేవాడు తడబడుతూ నడుస్తాడు, పగటి యందు నడిచేవాడు ధైర్యంగా వెలుగులో చక్కగా నడుస్తాడు. తప్పులు చేయటానికి అవకాశం ఉండదు. కాబట్టి మర్యాదగా నడుచుకోండి అంటే వాక్యానుసారంగా నడవండి అని అర్థం. పగటి యందు నడుచుకుని వారుగా ఉండాలి. అందులో ఏ అవలక్షణం మనకి ఉండకూడదు. ఇది దేవుని మర్యాద. ఈ మర్యాదను వదిలేసి లోకంలో ఉన్న మర్యాదల్లో ఏది మనలో ఉన్నా మనం అమర్యాదగా ప్రవర్తిస్తానంటే లెక్క. పగటి యందు నడుచుకుని వారుగా మనం ఉండాలి. అలాగే మరొక వచనం కొరింథీ వద్దులండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఇక్కడ ఒక క్రమాన్ని పెట్టాడు. 12వ వచనం, దశలోనికి మొదటి పత్రిక 4:12, సహోదరులు అలాగుననే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా వృద్ధి నొందుచుండవలననియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు. ఎవరి ఎడల మర్యాదగా నడుచుకోవాలి? సంఘం వెలుపలి వారి ఎడలే మర్యాదగా ఉండాలంటే సంఘంలో ఉన్న వారి ఎడల ఇంకా మర్యాదగా ఉండాలి. ఏలు పెట్టి చూపించాల్సిన పరిస్థితి వస్తుంది కదా. మర్యాదగా లేవు, బయట వాళ్ళ దగ్గర లేవు, లోపల వాళ్ళ దగ్గర లేవు. అంటే క్రమంగా లేవు. బయట వాళ్ళ దగ్గర క్రమంగా ఉండాలి, సంఘము లోపల వారి ఎదుట కూడా క్రమంగా ఉండాలి. సంఘమునకు వెలుపరి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరును పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఎవరి జోలికి నువ్వు వెళ్ళొద్దు, నీ పనేదో నువ్వు చూసుకో, సంఘం పని చూడు. ఇలా ఉంటే బయట మనకు మర్యాద ఉంటుంది, లోపల మర్యాద ఉంటుంది. అంటే క్రమంలో ఉంటామని అర్థం. ఇవి కాకుండా బయట రాజకీయం పెత్తనాలు చేసి బయట ఇంకా వేరే కార్యక్రమాల్లో పంచాయతీల్లోనూ వాటిలో ఇన్వాల్వ్ అయ్యామనుకోండి, మనం ఏమైనట్టు? మర్యాద తప్పినట్టు. మన పని ఏంటి? సంఘ పరిధులు, ఇంట్లో మన సొంత పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండాలి. ఇంతకు మించి చేస్తే అది ఏమవుతుంది? అమర్యాద అవుతుంది. అందుకే సంఘములో పెద్దకు ఉండాల్సిన క్వాలిఫికేషన్లో కూడా ఒక మాట చెప్పాడు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు త్వరగా. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడు. అధ్యక్షుడిగా ఉండాల్సిన ఆయన ఎవరు ఉండాలి? మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునయుండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడును, సంపూర్ణమైన మాన్యత కలిగి పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండాలి. ఇందులో మర్యాదస్తుడుగా ఉండాలి. ఎలా ఉండాలి? సంఘ పెద్ద మర్యాదస్తుడుగా ఉండాలి. అంటే బయట వారి ఎడల మర్యాదస్తుడుగా ఉండాలి, సంఘము వారి ఎడల మర్యాద. ఎవరి ఎడల మర్యాద లేకపోతే చెప్పండి, అంటే క్రమం లేదని అర్థం. క్రమం లేదంటే ఆటోమేటిక్గా ఏమన్నట్టు? అక్రమం అన్నట్టు. కాబట్టి దేవుని కట్టడలు విధులు పాటించటమే మనం ఆచరిస్తున్న మర్యాద. ఇది సంఘము వారి ఎడల ఉండాలి, బయట వారి ఎడల ఉండాలి. దీనికి విరుద్ధంగా మనం ఏది చేసినా, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, ద్వేషం కానీ, కలహం కానీ, మత్సరం కానీ, అసూయ కానీ, ఇలాంటివి ఏమన్నా మనం మర్యాదగా నడుచుకునే వాళ్ళం కాము. మర్యాదస్తులకే పరలోక రాజ్యం, అమర్యాదస్తులకి నిత్య నరకాగ్ని. కాబట్టి అమర్యాదగా ఉంటావా,
మర్యాదలు నేర్చుకుంటావా? అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మర్యాద గురించి కొన్ని మాటలు బైబిల్లో మేము నేర్చుకున్నాం. మర్యాద అంటే ఒక క్రమం, ఒక కట్టడ, ఒక విధని. అన్ని మర్యాదల కంటే మీ మర్యాద చాలా గొప్పది తండ్రి. మీ మర్యాద అనగానే మీ క్రమం, మీ పద్ధతి, మీ ఆజ్ఞలో పాటించడమే మర్యాద అయితే, ఆ మర్యాదలో మేము ఉన్నప్పుడు లోకములో బయట వారి ఎడల మర్యాదగా ఉంటాం, వెలుపరి వాడి ఎడల మర్యాదగా ఉంటాం, సంఘములో ఉన్నవారి ఎడల మర్యాదగా ఉంటాం. ఇలా ఉండటమే మీకు ఇష్టము కనుక మా క్రమాన్ని మేము తప్పకుండా, ఎలాంటి అవిధేయతకు మేము స్థానం ఇవ్వకుండా మీ కట్టడలో విధులు ఆచరిస్తూ ముందుకు నడిచే భాగ్యాన్ని మీ పిల్లలైన ప్రతి వారికి అనుగ్రహించండి. మరి మీ గురించి తప్పుగా మాట్లాడిన బిడ్డలు మీ చిత్తమైతే క్షమించండి. మర్యాద అంటే అర్థము తెలియక మరి దాన్ని వక్రంగా తిప్పి మీ నామానికే అపార్థం కలిగే విధంగా, మీ నామాన్ని అపరిశుద్ధపరిచే విధంగా ఆ పదం ఉపయోగించబడింది కనుక వారు దాన్ని విని సరిచేసుకునే పద్ధతిని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, ఇప్పటి వరకు మీరు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు 3 ఆరాధనలో మమ్మల్ని చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా మీరు వారి కుటుంబాలకు చేర్చండి. మరి ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో ఒడిదుడుకుల నుంచి, ఎన్నో ఆర్థిక సమస్యల నుంచి మీరు గట్టెక్కించి మమ్మల్ని సురక్షితంగా ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉంచారు. మీ చిత్తమైతే రేపు సాయంత్రం గుంటూరులోని హనుమయ్య నగర్లో జరగబోయే కృతజ్ఞత కూడికలో మేమంతా కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయండి. వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసయ్యా. మీ చిత్తమైతే ప్రతి ఒక్కరి అవసరత, అది అనారోగ్యం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, మానసిక బలహీనతలు కానీ ఏదున్నా మీ చిత్తమైతే వాటి నుంచి వాడికి విడుదల కలిగించి, నా దేవుడు నా పక్షంగా గొప్ప మేలు చేశారు అని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క మర్యాద కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు మర్యాదగా వందనాలు చెప్పుకోండి.